ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా పురందరదాసుల ఆరాధనోత్సవాలు. నారాయణగిరి ఉద్యానవనంలో మలయప్ప స్వామికి నృత్యార్చన. పురందరదాసుల సంకీర్తనలతో మార్మోగిన సప్తగిరులు. సూర్యనారాయణుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. దేవుని కడపలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ. తెప్పలపై అప్పన్న అభయ ప్రదానం. సింహాచలం క్షేత్రంలో విశేష ఉత్సవం. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో భక్తుల భక్తి పరవశం. శ్రీవారి నమూనా ఆలయంలో నిత్య సేవలు, చతుర్వేద హవనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళాకారులు నృత్యార్చనతో నీరాజనాలు సమర్పించారు. కర్ణాటక సంగీత శ్రేష్ఠుడు పురందరదాసుల సంకీర్తనలతో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం ఉత్సవ సొబగులను ఆవిష్కరించింది. కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవాలు తిరుమల, తిరుపతిలలో వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా సమీపంలోని నారాయణగిరి ఉద్యానవనంకు చేరుకున్నారు. ప్రత్యేకంగా అందంగా తీర్చిదిద్దిన వేదికపై ఏర్పాటు చేసిన ఊయలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వేంచెపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా స్వామివారు దేవేరులతో కూడి ఊంజల్ సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు ఓవైపు పురందరదాసుల వారి సంకీర్తనలు ఆలపిస్తుండగా, మరోవైపు దాస సాహిత్య కళాకారులు 3 బృందాలుగా స్వామి అమ్మవార్లకు ఇరువైపులా చక్కటి అభినయంతో ప్రదర్శించిన నృత్యార్చన భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. విఠల సలహో స్వామి నమ్మ విఠల జగదంతర్యామి, 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 విఠల సలహో స్వామి
కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహనం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సహస్ర కిరణధారి శ్రీ సూర్యనారాయణమూర్తిగా అలంకరించి సూర్యప్రభపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ చూడచక్కగా సాగింది. ఆది పురుష అఖిలాంతరంగా సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ నృసింహస్వామి వారి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని అప్పన్న సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా మెట్ల కింద ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పవిత్ర కోనేరులో తెప్పోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి,
నాలుగు వేదాలదే నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖనస ఆకముక్తంగా నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతా వాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం సాయంత్రం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. సింహపురి వాసుల ఇలవేల్పు శ్రీరంగనాథుడు బంగారు గరుడ వాహన సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం తై అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామివారికి గరుడ సేవ జరిగింది. నవరత్న ఖచ్చిత బంగారు తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలను ధరించిన రంగనాథ స్వామివారు ప్రియ భక్తుడైన వైనతేయునిపై ఆసీనులయ్యారు. అర్చకులు స్వామివారికి కైంకర్యాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల
జయ జయ శ్రీరంగనాథ నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా సాగింది. రంగ రంగ రంగపతి రంగనాథా నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాథా సింగారాలె తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలె తరచాయ శ్రీరంగనాథ నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాథా రంగ రంగ రంగపతి రంగనాథా ఆ పట్టపగలే మాతో పలచగనవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథా పట్టపగలే మాతో పలచగనవ్వేవు ఒట్టులేల పెట్టుకొనేవో రంగనాథ వట్టి మాకులిని వింటూ వడిని మాటలు వింటే చిత్తూరులోని గుర్రప్పనాయుడు వీధిలో కొలువుదీరిన మహాశక్తి రూపిణి శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం తై అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అంకాళ పరమేశ్వరికి నగరోత్సవం వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసి హారతులు పట్టారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనుల నడుమ నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काळी हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్త ప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీవెంకటేశ్వర స్వామి వారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరుని వైభవంపై శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు,
వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానందసిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కైంకర్యం భస్మాభిషేకం. గంగాధరుడిని భస్మంతో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో మౌని అమావాస్య సందర్భంగా స్వామివారికి భస్మాభిషేకం జరిగింది. భక్తులు సంకల్ప పూజలతో స్వామివారిని త్రికరణ శుద్ధిగా భస్మంతో అభిషేకించి మనోభీష్ట సిద్ధిని పొందారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని
प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् అత్యంత శుభ ఫలితాలను ప్రసాదించే అద్భుత ఘడియలు చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య. పుష్యమాసం అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు దైవారాధన ఉత్తమ ఫలదాయకంగా చెబుతారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండ రామేశ్వరపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మౌని అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. అంతకుముందు భక్తులు లింగాల కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి పార్థివ శివలింగార్చనలో పాల్గొన్నారు. వైద్య స్వరూపంలో భక్తులను ఉద్ధరిస్తున్న నారాయణ స్వరూపమే శ్రీ వైద్య వీరరాఘవ స్వామివారు. స్వామివారి అనుగ్రహంతో దీర్ఘకాలిక రోగ విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం. విశేషించి తమిళ సంప్రదాయంలో తై అమావాస్యగా పేరొందిన పుష్యమాసం అమావాస్య రోజు స్వామివారి సన్నిధిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని శ్రీ వైద్య వీరరాఘవ స్వామివారి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని దీపారాధనలతో మొక్కులు చెల్లించుకున్నారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్లోని శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయంలో మౌని అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి సన్నిధిలో కుష్మాడ దీపారాధనలను గావించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 62,710 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,635 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,14,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.